తిరుమల వెళ్ళారనుకోండి, అందరం వైకుంఠంలోంచి వెంకటాచలపతి దర్శనానికి వెళ్ళొచ్చు. శ్రీశైలం వెళ్ళామనుకోండి, అందరం రాజద్వారంలోంచి స్వామి దర్శనానికి వెళ్ళొచ్చు. అయ్యప్ప స్వామి వారి గుడికెడితే అలా దర్శనం చేసుకోవడం కుదరదు. పదునెట్టాంబడి అని పిలుస్తారు. 18 మెట్లు ఉంటాయి. ఆ 18 మెట్లు ఎక్కాలి అంటే దానికి దీక్ష స్వీకరించాలి. దీక్ష స్వీకరించాలి అంటే దానికి ఒక రకమైనటువంటి వస్త్రములు ధరించాలి. దానికి కొన్ని నియమాలు చెప్పారు. నీలంగా ఉన్న వస్త్రాలో, నల్లటి వస్త్రాలో, కాషాయ వస్త్రాలో ఆ వస్త్రములను ధరించాలి. అయితే ధరించినంత మాత్రాన దీక్ష పుచ్చుకున్నట్లా కుదరదన్నారు. మరి ఎవరివ్వాలి దీక్ష అంటే గురువు ఇవ్వాలన్నారు. ఆ గురువు ఎలా ఇస్తాడన్నారు. దానికి దీక్షా స్వీకారం చేయించే ముందు మెడలో రుద్రాక్షమాల కాని, తామర పూసలమాల కాని రెండింటిని కాని మెడలో వేసి 41 రోజులు మండల దీక్ష ఎవరు చేస్తారో వారు మాత్రమే 18 మెట్ల మించి ఎక్కి అయ్యప్ప స్వామి వారి దర్శనం చెయ్యడానికి నోచుకుంటారు. ఈ